చాలాసార్లు రాజకీయ నాయకుల నుంచే ఒక మాట వింటూ ఉంటానండి. రాజకీయాలు ఫక్త్ వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తూ ఉన్నాయని వాళ్ళే ఆఫ్ ద రికార్డు, అంటే ఆన్ రికార్డు చెప్పకపోయినా ఆఫ్ ద రికార్డు చాలాసార్లు అంటూ ఉంటారు. మీకేమనిపిస్తూ ఉందండి? మరి వ్యాపారవేత్తలే వస్తున్నారు కదా రాజకీయాల్లోకి. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్లే కదా. ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీని నమ్ముకొని చేసిన వ్యక్తులకు సీట్లు ఇవ్వకుండా బయట నుంచి ఎవరో వ్యాపారవేత్తలు వచ్చేస్తే వాళ్ళకి ఇస్తున్నారు చాలా చోట్ల. పరిమళ నత్వానికి ఈ రాష్ట్రంలో వాట్ ఈజ్ హిజ్ లోకస్ స్టాండీ అండి? పరిమళ నత్వాన్ని రిలేటివ్ ఆఫ్ అంబానీ, ఆయనకి ఇక్కడి నుంచి మనం రాజ్యసభ సీట్ ఇచ్చాం ఈ స్టేట్లో. తెలంగాణలో పనిచేస్తున్న ఒక అడ్వకేట్కి ఇక్కడి నుంచి ఇచ్చారు రాజ్యసభ సీట్. ఎందుకు ఎలా ఇస్తారు? అదంటున్నాను, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్రం కోసం ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఈ విధంగా ఇవ్వాలి. కానీ ఆ విధంగా ఇస్తూ పోతే రిలయన్స్ వాళ్ళ బంధువుని, మరి రిలయన్స్ వాళ్ళు ఏమైనా చేశారా ఇక్కడ? మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి ప్రశ్నించాలి కదా ఎవరో ఒకరు. మరి ఎక్కడ ప్రశ్నిస్తున్నారు, ఎవరు ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించడానికి ఎవరూ లేరు. ఆ అసెంబ్లీ చూస్తే ఏ విధంగా ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నారో. ఇప్పుడు నేను ప్రచారంలోకి వెళుతున్నప్పుడు అందరూ అదే అంటారు, ఆ అసెంబ్లీని కొంచెం మీరు వెళ్ళి మార్చాలండి అంటున్నారు. ఆ అసెంబ్లీలో ఎప్పుడు కూడా విషయాల గురించి చర్చ జరగదు. ఒకరి మీద ఒకరు కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఈవెన్ వ్యక్తిగత స్థాయికి కూడా తీసుకొచ్చి అనరాని మాటలు కూడా అక్కడ అని, ఈ విధంగా పార్లమెంట్ ఉన్నప్పుడు, అసెంబ్లీలు ఉన్నప్పుడు మా పిల్లలకి ఏం చూపించాలి? ఇవి బాధపడుతున్నారు ప్రజలు. సో ఈ విధంగా స్టాండర్డ్స్ అన్నవి పెంచాలి అన్నది ముఖ్యమైన కాన్సెప్ట్. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేము అనుకున్నాం. సార్, చాలాసార్లు ఒక మాట వింటూ ఉంటాం, అంటే అసెంబ్లీలో కానీ లేకపోతే రాజ్యసభలో, లోక్సభలో కానీ ఎవరైనా అంటే పరిధి మించి మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటారు. అంటే అసలు పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి సార్? అసలు అంటే ఆ పేర్లు ఎందుకు పెట్టారు? అంటే నాకు తెలుసు, ఈ మధ్య వ్యత్యాసం నాకు తెలుసు, కానీ ఆ పేర్లు ఎందుకు పెట్టారు? పెట్టడానికి మూల కారణం ఏంటి? అంటే ఈ పార్లమెంట్ అన్నది ఒక ఉచ్చమైన స్థానం. అంటే అక్కడ ప్రజాప్రతినిధులు అక్కడ కూర్చుంటారు. కాబట్టి వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, ఏ పదం మాట్లాడతారు, దాని ప్రభావం ప్రజల మీద ఉంటుంది. కాబట్టి అటువంటి పార్లమెంట్లో వాడాల్సిన భాష అన్నది ఒక డిక్షనరీ కూడా ఉంటుంది అక్కడ. ఏది పార్లమెంటరీ, అన్పార్లమెంటరీ అని కొత్త కొత్త పదాలు కూడా యాడ్ చేస్తుంటారు అందరూ. కాబట్టి అటువంటి వాళ్ళు మాట్లాడే భాష వల్ల ప్రజలు, ఇప్పుడు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఈ విధమైన భాష మాట్లాడుకుంటే ప్రజలు కూడా మాట్లాడతారు. ఏమంటారంటే మా ప్రతినిధులే మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే టోటల్గా రివర్స్ అయిపోయింది. మొత్తం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అక్కడే వాడబడుతుంది. ఇది చాలా దురదృష్టకరం. మనం ఏదో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇతను భలే కామెంట్ చేశాడరా, యమా పాయింట్ పట్టాడరా, ఏం మాట్లాడరా అని. కానీ దానివల్ల ఏమవుతుందంటే సమాజం మీద ప్రభావం పడుతుంది, యువతరం మీద ప్రభావం పడుతుంది, మన బిహేవియర్ మీద ప్రభావం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా బయటికి వెళ్తుంటే ఎలా మాట్లాడుకుంటుంటారు ఒకరొకరు. కనీసం మినిమం కర్టసీస్ కూడా ఉండవు. ట్రైన్లో చాలాసార్లు ప్రయాణం చేస్తుంటాను, పెద్ద దీంట్లో ఒకరు వీడియో చూసేస్తుంటారు. కనీసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలన్న సెన్స్ కూడా ఉండదు. ముగ్గురు నలుగురు కలిసి రకరకాల మాట్లాడుతుంటారు, అసభ్య పదాలు మాట్లాడుతుంటారు, మహిళలు ప్రయాణం చేస్తుంటారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా జరుగుతున్నది ప్రధానమైన కారణం అంటే వాళ్ళు అదే అంటారు, చూడండి మా ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడితే లేదు మేమేం మాట్లాడితే ఏముంది. సో ఇలాంటి ప్రభావం ఉంటుంది. అందుకనే భగవద్గీత ఎప్పుడు అంటుంది, సమాజంలో ఎవరైతే వ్యక్తులను మనం ఆదర్శం అనుకుంటామో వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. వ్యక్తుల యొక్క మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ ఏదైనా మార్పు వస్తే అది దాని ప్రభావం ప్రజల మీద పడుతుంది అంట. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అసలు మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు చూడండి, రేపు ఎలక్షన్లు అయిపోగానే అందరికీ ఎలక్టెడ్ అని వస్తారు, వీళ్ళు వెంటనే వెళ్ళిపోయి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మొదలు మళ్ళా ఎలాగైతే సివిల్ సర్వీసెస్ మేము 35 సంవత్సరాలు ఉన్నప్పుడు మాకు సుమారుగా 2.5 సంవత్సరాలు ట్రైనింగ్లోనే ఉంటాం మేము మొదట. కాబట్టి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మొదట ఒక 3 నెలలు ట్రైనింగ్ పెట్టండి. రాజ్యాంగం ఏంటి, పద్ధతులు ఏంటి, బిల్లు ఎలా ప్రవేశపెట్టాలి, శాసనసభలోనూ పార్లమెంట్లోనూ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేర్పించాలి. అవి నేర్పించకుండా ఏమవుతుందంటే ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. కంటెంట్ లేనప్పుడు బూతులే వస్తాయి. కాబట్టి కంటెంట్ నేర్పించాలి. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి వీళ్ళందరికీ కూడా ఈ విధంగా తీసుకొని రావాలి అని మనం కోరుకుంటున్నాం. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు రకరకాలుగా అంటే సివిక్ సెన్స్ అనేది లేకుండా, అంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు బాగుంటే చాలు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో నాకెందుకు అపరిచితుడు సినిమా గుర్తొచ్చింది. అపరిచితుడు కావాలి ప్రతి ఒక్కడు, అంటే మార్చాలంటే ఆ అపరిచితుడు మీరు అనుకోవచ్చా? అంటే ఏంటంటే ఒక సమాజంలో ఒక కాన్షియస్నెస్ లేవనిస్తున్నాం. ఒక మన భూమిక ఏంటి సమాజంలో అన్న ఒక పరిచయం చేయాల్సిన అవసరం మనకు చాలా ఉంది. అంటే ఒక సభ్య సమాజంలో
నివసించే ప్రతి ఒక్కరు కూడా ఆ సమాజాన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత. మన ఇంటిని చూసుకుంటున్నట్టు మన ఇంట్లో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడడం, మన ఇంట్లో ఇలాంటి ప్రవర్తన ఎందుకు ఉండదు? మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం, చెత్తదెత్తి బయట వేస్తాం మనం. మరి ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఉంచుకోవాలి కదా. అందుకని అటాచ్మెంట్ టు ది నేషన్, అటాచ్మెంట్ టు ది కంట్రీ అన్నది రావాలి, అటాచ్మెంట్ టు ది స్టేట్ రావాలి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో మీరు చూస్తే పిల్లలకు ఎన్సిసి అన్నది కంపల్సరీ, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ అన్నది కంపల్సరీ చేస్తామని. అంటే ఒక క్రమశిక్షణ చెందిన విద్యార్థి, ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి, ఈ ఇద్దరు కలిస్తే రేపు ఒక ఉత్తమ పౌరుడిగా మనం యువతరాన్ని తయారు చేయవచ్చు అనేది మా జై భారత్ నేషనల్ పార్టీ కాన్సెప్ట్. మా మేనిఫెస్టో ఒకసారి చూడండి, మొత్తం కూడా ప్రజలు మనది, మన రాష్ట్రం, మన దేశం అన్న భావనలతో తీసుకువెళ్ళాలన్నది ప్రధానమైన కోరిక. అంటే నా నుంచి మన అనేది ప్రొజెక్ట్ చేద్దాం అనేది అంతే అండి. ఎందుకంటే అనేక దేశాలు ముందుకు ఎందుకు వెళుతున్నాయంటే ఈ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో అన్ఫార్చునేట్గా ఇంకా కూడా మతాలని, కులాలని, ఈ విధంగా భావాలతో వ్యత్యాసాలు తీసుకురావడం వల్ల ఏముందంటే మనకు ఇది మన రాష్ట్రం, ఇది మన దేశం అన్న కాన్సెప్ట్ రావట్లేదు. ఓన్లీ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఈ భావం ఉంటుంది. సరే, ఈ మార్పులని రావాలని అంటే చాలామంది ఆలోచన పరులు లేకపోతే మీలాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. చాలామంది అంటే రాజకీయాలు ఉండే వాళ్ళు కూడా ఇలా కాకుండా వేరే విధంగా ఉంటే బాగున్నాయని అనుకునే సందర్భాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. కానీ స్వాప్నికంగా తయారవ్వలేదా సార్? ఎందుకంటే నాకు మీరు అంటూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, రాహుల్ సాంకృత్యాయన్ రాసిన 20వ శతాబ్దం నవల గుర్తొచ్చింది. సో అందులో లాగా అంటే మనది, మన ఆస్తి ఇలాంటివి లేకుండా మన సమాజం, మన బాబు అంటే అవసరమైనంత వరకే తీసుకోవడం, అవసరమైనంత వరకే తిండి తినడం, ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేయడం, వర్క్ని, శ్రమని కంట్రిబ్యూట్ చేయడం, మొత్తం అంతగా చక్కగా ఉంచుకోవడం, ఇలాంటివన్నీ అందులో చూపించారు. ఇలాంటి ఒక స్వాప్నిక లోకం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలాంటిది సాధ్యపడుతుందా సార్? బేసిక్గా మనం ఇప్పుడు ఇలాంటి సినేరియోలో మనం ఊహించచ్చా? బేసిక్గా దీనికి కావాల్సింది విద్యా విధానాల్లో మార్పు రావాలి. విద్యా విధానాల్లో మార్పు రావాలి, ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురావాలి. అది సాధ్యమే. మన కమిట్మెంట్ ఎంత ఉన్నదనేది, ముఖ్యంగా పొలిటికల్ కమిట్మెంట్ అన్నది ఎంత ఉన్నది, పొలిటికల్గా ఎవరెవరిని ఎన్నుకుంటున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే మేము అడుగుతున్నాం ప్రజలు, ఆలోచించండి, మూసపోసిన రాజకీయాలకు మీరు బలి కాకండి, కొత్త విధానాలను తీసుకొద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం అన్నది మా కాన్సెప్ట్. చూద్దాం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు. సార్ సరే, మీ పార్టీ విషయం పక్కన పెడితే ఇప్పుడు 3 పార్టీలు కలిసాయి, జనసేన, టీడీపీ, బీజేపీ. సో ఆ కలయికని ఒక పార్టీ అధినేతగా మీరు ఏ విధంగా చూస్తారండి? అంటే రాజకీయాలలో ఏదైనా చేయొచ్చు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే మొన్నటి వరకు ఒకరినొకరు దూషించుకున్న పార్టీలు వాళ్ళ దగ్గరికి వచ్చేసి మరి ఈ విధంగా వచ్చినప్పుడు మరి ఏ విధంగా వీళ్ళు కొనసాగుతారన్నది కూడా, అంటే కేవలం కుర్చీలో కూర్చోవడానికి ఏదైనా చేయొచ్చు, సిద్ధం అన్నది, ఏదైనా సాధ్యం అన్నది వీళ్ళంతా అనుకుంటున్నారు. మరి రామరాజ్యం గురించి ఎలా మాట్లాడతాం మరి చెప్పండి. అలాగే మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు చాలాసార్లు కొన్ని సభల్లో అంటున్నారు, నన్ను ఒంటరిని చేశారు, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అని ఒక రకమైన అంటే ఎమోషనల్గా అంటే ఆయన మాటలో వినిపిస్తుంది ఒక ఎమోషన్ అనేది. సో దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడైనా ఉన్న సిచ్యువేషన్లో ప్రజలకు చెప్పి వాళ్ళ సానుభూతిని తీసుకురావడానికి కూడా రాజకీయ నాయకులు ప్రయత్నిస్తారు. వారు దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఏ స్పీచ్లో మాట్లాడలేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, మోడీ గారి సభలోనే మాట్లాడలేదు, ఇంకేముందండి. అంటే ఇటువంటి సెంటిమెంట్లు రేజ్ చేసి మన టోటల్ ఎమోషనల్స్ మీద నడుస్తుంది రాజకీయం. ఎమోషన్స్, సెంటిమెంట్స్, దీన్నే పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు. అంటే ఏ విధంగా సత్యాలు లేని విషయాలను సత్యాలను నమ్మిస్తూ ఓటర్ల యొక్క వాళ్ళ ప్రభావాన్ని మన చేతుల్లో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దాటినే పోస్ట్ ట్రూత్ అంట. ఇప్పుడు చూడండి, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇద్దరు పార్టీలు రండి ఒక చోట కూర్చొని మనం ఒక స్టేజ్ మీద డిస్కస్ చేద్దాం, మన ఇద్దరం ఏం చేసాం రాష్ట్రం గురించి, ఎవరైనా వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు? సార్, ఇద్దరు ఎమ్మెల్యేలే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోతే ఒక అపోజిషన్ క్యాండిడేటే ఒక స్టేజ్ని పంచుకోలేకపోతున్నారు, ఇంకా పార్టీ అధినేతలు పంచుకుంటారా సార్? పంచుకోవాలి. మరి ఎప్పుడైతే పంచుకోవాలి, మంచిదే పంచుకుంటే, కానీ పంచుకునే అవకాశం ఉందంటారా? ఎప్పుడైతే మీరు ప్రజల సేవకులు అనుకుంటారో ఆ సమయంలో మీరు వస్తారు ప్రజల దగ్గర. కానీ ఎందుకంటే ఆ మధ్య ఎక్కడో చదివానండి, అక్కడెక్కడో ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లను లేకపోతే ఎవరినో కూర్చోబెట్టి ఒక డిబేట్ చేస్తూ ఉంటే వీళ్ళ వర్గీయులు వాళ్ళ వర్గీయులు కొట్టుకున్నారని విన్నాను. మరి మీడియా చేయాల్సిన పని అది కదా. మీడియా మీరు ఆహ్వానించాలి. ఓకే, మీరు రాకుంటే ఆ సభకు మీరు ఏమీ చేయలేదు అన్నది ప్రజల్లోకి వెళుతుందని ఆ భయం పెట్టండి. మేము ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ పెడతాం, అన్ని పార్టీలు రండి అని చెప్పండి.
ఎవరు రాకుంటే వాళ్ళు ఏం చేయలేదన్నది ఒక భయం పెట్టండి. మీడియా భూమిక చాలా ముఖ్యం ఇందులో. మీడియా జస్ట్ వాళ్ళు ఏమంటున్నారో అన్నది రిపోర్టింగ్ కాదు, వీళ్ళందరూ నిజం మాట్లాడుతున్నారా లేదా అన్నది కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఒక పేపర్ చదివితే ఏమనిపిస్తుందంటే రాష్ట్రం ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది, ఇంకో పేపర్ చదివిస్తే రాష్ట్రంలో ఇంతకు మించిన రాష్ట్రం లేదనిపిస్తుంది, సస్యశ్యామలంగా ఉంది, మరి రామరాజ్యంలా రామరాజ్యంలా ఉంది అనిపిస్తుంది. ఇంత ధోరణి ఇక్కడే ఉంటే ఇంకా మరి ప్రజలకు ఈ విషయాలు ఎక్కడ తెలుస్తాయండి? సో మీడియా షుడ్ స్టెప్ ఇన్. ఓకే. మీడియా కూడా ఆ విధంగా పొలిటికల్ షూస్లో వెళ్ళిపోతే ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ డెమోక్రసీ విల్ బి ఇన్ డేంజర్. ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే అందుకనే దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నాం, అంత ప్రధానమైన భూమిక ఉన్న మీడియా. అందుకంటే సోషల్ మీడియా నమ్ముతున్నారు ఇప్పుడు ప్రజలు ఎక్కువగా. అరే సోషల్ మీడియాలో ఎన్ని వ్యూస్ చూస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మళ్ళీ సోషల్ మీడియాలోనే వాళ్ళ అన్ని ఛానల్స్ పెడుతున్నారు. సో ఆ విధమైన పరిస్థితుల్లో మీడియా కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఆర్ నాట్. అందరినీ విమర్శిస్తుంటుంది మీడియా, మరి వాళ్ళని కూడా హూ విల్ బెల్ ది క్యాట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.